చాలాసార్లు రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తారు, ఆఖరికి జలయజ్ఞం ప్రాజెక్టులో అన్నీ అయిపోయి ఇంకా 3 తక్కువ పడ్డాయట. 3 ఏం చేద్దామంటే మా రెడీ ఉన్నాయని అందులో జోడించి అట్లా కుట్రపూరితంగా ఒక ఎత్తుగడ వేసి వాటిని అందులో జోడించి ఆ 3 ప్రాజెక్టులను మనం సాధించుకోగలిగినాం. ఆ 3 ప్రాజెక్టులు అమలయ్యి మెల్లమెల్లగా నత్తనక నడుస్తూ కొంచెంగా మనకు నీళ్లు వచ్చే అవకాశం మొదలైన తర్వాత జరిగిన ఒక నష్టదాయకమైన పరిణామం ఏంటంటే, వాళ్ళు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రీడిజైన్ పేరుతో మార్చి ఆయకట్టును విధ్వంసం చేసిండ్రు. ఏ ప్రాంతాలకైతే నీళ్లు రావాలో ఆ ప్రాంతాలకు నీళ్లు రాకుండా చేసిండ్రు. ఈ నష్టం ఒకటి తెలంగాణకు, మహబూబ్ నగర్ జిల్లాకు ప్రత్యేకంగా జరిగింది. ఇవాళ ఏంటంటే ఈ నష్టాన్ని సరిచేయాలి, నీళ్లు దేవాలి, ఎక్కడ అవసరం ఉందో అక్కడ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలి. ఇలా మళ్ళా దాంట్లో డిండి పాలమూరు లింక్ అనేది మొదలు పెడితే, కృష్ణా డిండి లింక్ అనేది మొదలు పెడితే ఒక ప్రమాదం ఏమవుతుందంటే, ఆ ఆయకట్టు అంటే కల్వకుర్తి లిఫ్ట్ వల్ల ఏర్పడ్డ కొద్దిపాటి ఆయకట్టు కూడా మళ్ళీ విధ్వంసమైంది. మనం ఎందుకంటే మేము ఆ ప్రాంతాలు తిరిగి చూసినాం. డిండికి నీళ్ళు ఇవ్వాలంటే సులభమైన మార్గము, సొరంగ మార్గాన్ని పూర్తి చేసుకొని నీళ్ళు తెస్తున్నారు. అది 1 సంవత్సరంలో పూర్తి అవుతుంది అంటున్నారు. అది కనుక పూర్తి అయితే దాని కింద 2 రిజర్వాయర్లు ఉన్నాయి. ఆ 2 రిజర్వాయర్ల నుంచి డిండికి నీళ్లు తెచ్చుకోవటం పెద్ద కష్టమైనటువంటి పని కాదు. డిండికి నీళ్లు తెచ్చుకోవచ్చు. డిండి ద్వారా నల్లగొండ జిల్లాకు కూడా అవసరమే, సాగునీటి అవసరం ఉంది, ఎవ్వరం కూడా కాదని అంటలే. ఆ ప్రాంతానికి కూడా కావలసినటువంటి సౌకర్యం ఇవ్వవచ్చు. కానీ దాన్ని కల్వకుర్తి ఆయకట్టు నుంచి నీళ్లు మళ్ళా మలుపుతామని చెప్తే అది మహబూబ్ నగర్ జిల్లాకు నష్టం జరుగుతుంది తప్ప వేరొకటి కాదు. ఇది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే మొట్టమొదట నేను చెప్తున్నది ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది. వాస్తవానికి బచావర్ ట్రిబ్యునల్ చాలా స్పష్టంగా మహబూబ్ నగర్ రాయచూర్ జిల్లా కనుక హైదరాబాద్ రాష్ట్రం యథాతథంగా కొనసాగి ఉంటే మహబూబ్ నగర్లో ప్రతి అంగుళం భూమికి నీరు అందేది, చాలా నష్టం జరిగింది అని చెప్పి వాళ్ళే దయతలిచి జూరాల ప్రాజెక్ట్ ఇచ్చారు. అప్పుడు చాలామంది వీళ్ళంతా కూడా అప్పుడు ఉన్నటువంటి నాయకులు ఆ ట్రిబ్యునల్ వస్తుందని తెలియదు, ఎకాయికిన పుల్లారెడ్డి వీళ్ళంతా, పాగ పుల్లారెడ్డి వీళ్ళు సడన్ గా కమిటీ రాగానే మాకు చెప్పలేదు, మా సమస్యలు ఎజెండా మీద పెట్టలేదని కమిటీతో కొట్లాడితే వాళ్ళు దయతలిచి ఇచ్చిన ప్రాజెక్టు జూరాల. జూరాల నుంచి రావాల్సిన నీళ్లు రానేలేదు. అంతకుముందు ఉన్నటువంటి ఆర్టీఎస్ కింద వచ్చే నీళ్లు రానేలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత అనేక పోరాటాలు, తెలంగాణ ఉద్యమ ఫలితంగా వచ్చింది కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా. ఈ 3 పథకాలు పూర్తి కానేలేదు. ఇదే మహబూబ్ నగర్ జిల్లా పరిస్థితి. మనం ఎక్కడ పోయినా జనం చూపిస్తూనే ఉంటారు, ఇక్కడ నీళ్లు వస్తాయి కానీ ఇది ఆగిపోయింది సార్, ఈ రిజర్వాయర్ పూర్తి చేస్తే ఇక్కడికి నీళ్లు వస్తాయి, కానీ ఆ రిజర్వాయర్ పూర్తి కాలేదు. ఎక్కడ పోయినా మీకు ఈ విషయం రైతులు మాత్రం చాలా విపులంగా, చాలా స్పష్టంగా అన్ని విశదీకరిస్తూనే ఉన్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో రీఇంజనీరింగ్ పేరుతో ఉన్న ఆయకట్టును విధ్వంసం చేయటం తప్ప కొత్తగా ఆయకట్టు సృష్టించింది కూడా లేదు. అందుకని వాళ్ళ న్యాయమైన మన డిమాండ్స్ ఏంటంటే, డిండిని మళ్ళా మొదలు పెడితే ఆయకట్టు ఇంకా విధ్వంసం మొదలవుతుంది. ఏమన్నారు, పాలమూరు రంగారెడ్డి నుంచి డిండికి మళ్లించే ప్రయత్నం అనేది ఇంకా విధ్వంసం జరుగుతుంది. మరి గోదావరిలో నీళ్లున్నాయి కదా, అవి తీసుకుపోయి కృష్ణాలో పోసి వాడుకోవచ్చు కదా అనేది ఒక ప్రతిపాదన. మేము కూడా ఒకసారి ఈ విషయం మీద నిపుణుల దగ్గరికి పోయి చర్చ చేసినాం. నిపుణులు చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, కృష్ణకేమో పైనుంచి నీళ్లు వస్తాయి, గోదావరికి ఏమో కింద వచ్చి చేరుతాయి నీళ్లు. పైనుంచి నీళ్లు అంటే ఎస్ఆర్ఎస్పి దగ్గర నుంచి కనుక మనం నీళ్లు మలుపుకొని కృష్ణాకు తీసుకపోతే తెలంగాణకు లాభం. కానీ ఎస్ఆర్ఎస్పి దగ్గర నుంచి కృష్ణానదికి తీసుకుపోవటానికి నీళ్లు లేవు, అది సాధ్యం కాదు అని తేల్చి చెప్పారు. ఇక నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకుపోవాలి అంటే, నాగార్జున సాగర్ దగ్గర మనం పైన ఇప్పుడు మేడిగడ్డ పెట్టిన ఆ ప్రాంతం నుంచి మాత్రమే నీళ్లు తీసుకుపోవాలి, దుమ్ముగూడెం నుంచి. ఈ నీళ్లు కనుక తీసుకపోతే, దుమ్ముగూడెం అంటే ఇంకా ఖమ్మం, అక్కడి నుంచి నాగార్జున సాగర్కు నీళ్లు తీసుకపోతే నాగార్జున సాగర్ ఆయకట్టు విధ్వంసమవుతాయి. ఈ కృష్ణానది నుంచి వచ్చి చేరిన నీళ్లు తెలంగాణకు ఉపయోగపడేవి కావు.
కాబట్టి ఈ పథకం అనేది తెలంగాణకు ఏ రకంగా అది ఉపయోగపడే పథకం కాదు. దీన్ని తెలంగాణ ప్రభుత్వం ఆమోదించకూడదని మనం స్పష్టంగా అడగవలసినటువంటి అవసరం ఉంది. వీటి నేపథ్యంలో మన ఖచ్చితమైన డిమాండ్లు, మహబూబ్ నగర్కు నీళ్లు రావాలంటే ఖచ్చితమైన డిమాండ్ ఏంటంటే డిండికి నీళ్లు ఇయ్యండి, కానీ సొరంగ మార్గానికి ఇచ్చిన నీళ్లు ఇవ్వండి. మహబూబ్ నగర్ జిల్లాకు న్యాయం చేయాలంటే రెండవది కీలకమైంది, జూరాల ప్రాజెక్టు నుంచి పడమటి భాగానికి మీరు నీళ్లు ఇవ్వవలసి ఉంటుంది. ఆ పడమటి భాగానికి నీళ్లు ఇవ్వండి. 3, మనం ఏవైతే లిఫ్ట్ ఇరిగేషన్ కింద మనము ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నామో అవి సత్వరం పూర్తి చేయండి. ఇవి మనం అందరం కూడా అడుగుతూ ఉన్నాం. కానీ వీటిపైన దృష్టి పెట్టే విధంగా కొంత సీరియస్గా డైలాగ్ అనేది జరగవలసిన అవసరం ఉంది. నిపుణులతో చర్చలు జరగాలి, డైలాగ్ జరగాలి. ఈ విషయం పైన మనం ఎమ్మెల్యేలను అందరినీ కూడా కలిసి మాట్లాడాలి. కింద ప్రజలను కూడా చైతన్యపరచవలసిన అవసరం ఉంటుంది. అంతిమంగా ప్రజలు చైతన్యవంతులైతే అందరూ కూడా వింటారు. కాబట్టి అది చాలా కీలకమైనటువంటి పని. చెట్టు ఊగితే ఆకులు ఊగాయి అన్నట్టు అది చాలా కీలకమైనటువంటి కర్తవ్యంగా ఉంటుంది. ఇదే నీళ్ళు ఇక్కడున్నాయి, మాకు ఇక్కడ అవసరం ఉంది, ఇది ఇక్కడ తీసుకొస్తే సరిపోతుంది అనేది ఒక సింపుల్ మ్యాప్ మనం వేసి ఒక్క పేజీలో ఈ విషయాలన్నింటినీ మనం వివరించి గ్రామానికి కనుక తీసుకొని పోగలిగితే తప్పకుండా ఒక న్యాయాన్ని సాధించుకోవటానికి అవకాశం ఉంటుందని నేను నమ్ముతున్నా. ఈ విషయాల మీద చాలా సూటిగా మనం అందరితో కూడా మాట్లాడాలి. ఇక తప్పనిసరిగా అక్కడ జిల్లా నాయకులందరితో ఒక రౌండ్ టేబుల్ మీటింగ్, క్లోజ్డ్ డోర్ మీటింగ్ ఏర్పాటు చేయాలని మొదటి కర్తవ్యం. దాన్ని ఎప్పుడు కూడా మనం విస్మరించడానికి వీల్లేదు, నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. మీరు క్లోజ్డ్ డోర్ మీటింగే కానివ్వండి కాక, ఎందుకంటే కొన్ని విషయాలు ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. మీడియా ఉంటే ఆవేశాలతో ఆ మీడియా ద్వారా చెప్పే సందేశం మీద దృష్టి పెడతారు, కానీ అసలు సమస్య మీద దృష్టి పెట్టారు. అట్లాంటి దానికి ఒక అరగంట ఒక సూటిగా మనం ఒక స్లైడ్ ప్రజెంటేషన్ ఇచ్చి ఆ ప్రజెంటేషన్ ఆధారంగా వాళ్ళకు విషయాలు చెప్పి మేము ఇది అడుగుతున్నాము అని సూటిగా ప్రతిపాదనలు వాళ్ళ ముందు పెట్టి మనం గట్టిగా వాటిని సాధించుకునే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అవతలనేమో ఆర్డిఎస్ అది పునరుద్ధరించడానికి ఆ అవకాశం కనబడతలేదు. కాబట్టి తుంగభద్ర నీళ్లు వాడుకోవటానికి ప్రత్యామ్నాయమైన ఏర్పాట్లు కూడా సమాంతరంగా జరగవలసే ఉంటుంది. ఇట్లాంటి వాటన్నింటి గురించిన ఒక ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు పెట్టి మనము ఇవాళ వాటిని సాధించుకోవటానికి ప్రయత్నం చేయవలసి ఉంది. మరి ప్రజల కోణం నుంచి, ఇంజనీర్ల కోణం నుంచి మన ప్రణాళిక ప్రభుత్వం ముందు పెడదాం. రెండవది, దాన్ని సాధించుకోవటానికి వీలుగా సరే విస్తృతంగా ప్రచార యాత్రలు నిర్వహిస్తాం, అదొక భాగం. కానీ దానితో పాటుగా రాజకీయ నాయకులతో, జిల్లా బాధ్యులతో మనం కూర్చొని మనం ఒక చర్చను జరుపుతాం. ఇవి నా దృష్టిలో నేను చెప్పదలుచుకున్నటువంటి ప్రతిపాదనలు.